మన భారతదేశంలో 4 రాష్ట్రాలకు కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అస్సాం అలాగే ఒక కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి శాసనసభ ఎన్నికలైతే జరగబోతున్నాయి. ఈ 5 శాసనసభలకు ఎన్నికలైతే నిర్వహిస్తారు. మన భారతదేశంలో కేంద్ర పాలిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఈ కేంద్ర పాలిత ప్రాంతాలకు శాసనసభలు లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉండవు కదా. మరి కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి శాసనసభ ఎన్నికలు ఏ విధంగా నిర్వహిస్తున్నారు? ఇక్కడ ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ అండ్ కాశ్మీరు ఈ 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు స్పెషల్ ప్రొవిజన్స్ ప్రత్యేకమైన చట్టాలు చేసి శాసనసభ ఎన్నికలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ శాసనసభ ఎన్నికలను కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే నిర్వహిస్తుంది. మన భారతదేశంలో మొత్తం 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఈ 8లో 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు మాత్రమే ప్రత్యేకమైన చట్టాలు చేసి శాసనసభ ఎన్నికలను నిర్వహిస్తున్నారు. కాకపోతే మిగతా 5 కేంద్ర పాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటికి కూడా ప్రత్యేకమైన చట్టాలు చేసి ఎందుకు శాసనసభ ఎన్నికలు నిర్వహిస్తలేరు అనేది మీకు తెలిసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదే కాకుండా మన ఈ ఛానల్ని అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.